today. Please welcome Hyper Adi and Rising Majesty. పట్టు పట్టు చెయ్యే పట్టు చిన్నదాని చెంగే పట్టు నన్ను నిల్లు దాచి పెట్టు ఓ పుల్లోడా హాయ్ రే నక్కదొక్క నరేష్. జనరల్ గా భార్య అంటే భర్తలో సగం ఉంటుందంటారు, కానీ మా ఆయన భర్త అంటే భార్యలో సగం అని ప్రూవ్ చేశాడు. అయినా మాత్రం ఇలాంటి సగం సగం డ్రెస్ వేసుకున్నావేంటి? అసలు మినీ కథ అనే సినిమా కథ ఇడిదే. మా ఆయన సగం సగం డ్రెస్ ఎందుకు వేసాడో తెలుసా? చెప్పవే. నేను నిద్రపోతాడు, సగం పేమెంట్ ఇస్తాడు, చెప్పు. నిద్రపోతాడా? అదే మనం ఒక్కసారి మంట ఎక్కితే పాలు బట్టి జోల కొట్టి నిద్ర పుచ్చిద్దా, జోల కొట్టి నిద్ర పుచ్చిద్దా. ఏంటండి దున్నపోతు మీద వాన పడ్డట్టు చూస్తా ఉండకపోతే సంసారం ఎట్లా చేయాలో అని చూసి నేర్చుకోండి. దున్నపోతున్నా ఏమే బయట ఆల్రెడీ కొంతమంది నా మీద పడి ఎడుతున్నారు, ఇక నువ్వు కూడా ఎడితే నేను ఎవరి మీద పడాల్సి. మా ఆయన చూడండి ఎంత క్యూట్ గా ఉన్నాడు. ఆయన మా ఆయన ఒక స్కిట్ కి ఎంత పేమెంట్ తీసుకుంటాడో తెలుసా? అదేంటి పేమెంట్ ఏం వద్దు, ఇలా ఎత్తుకునేది ఒకటి రాయన్నా చాలా అన్నాడు. అనడానికి అలా అంటారు గాని పక్కింటి సుబ్బారావులాగా ఒక అందగాన్ని ఎదురింటి రంగారావులాగా ఒత్తైన జుట్టు గలవాడిని నా హ్యాండ్ లో పెడతాడు. ఏమే నువ్వు ఇలా సుబ్బారావు రంగారావు పోలికలు చెప్తే నేను నీ హ్యాండ్ లో పెట్టినా వాళ్ళ హ్యాండ్ ఉందనుకుంటారు. అయ్యయ్యో అయ్యయ్యో. రాత్రి 9 గంటలకే ఇంటికి వచ్చారంట, లోపలికి రాలేదు, బయట ఏం చేశారు? కాలింగ్ బిల్ అందేలా పెడితే లోపలికి వచ్చేవాడు, అది అందక ఖాళీగా బయటే కూర్చున్నాడు. నాకు బీపీ పెరుగుతుంది. బీపీ కూడా పెరుగుతుందిరా, ఇక నువ్వు ఎప్పుడు మరి చెప్పు. ఏమండి ఏంటే లోపల నన్ను దోమలు పీకుతున్నాయి. వాటినైనా బేకనే మనం బీగేదే లేదు. పో లోపల. ఏరా కాఫీ కని వెళ్ళారు, ఏంటి ఇంకా రాలేదు? ఇంకా రాలేదు. ఏమే? రే! జంపా ఇద్దరు. అరే నాన్న మా ఆవిడ కనిపించట్లేదురా. మా ఆవిడ కూడా కనిపించట్లేదు. ఇప్పుడు మీ ఆవిడ కనిపించకపోయినా పర్లేదురా, నువ్వు ఫ్రీగా లేవు, నువ్వు ఫ్రీగా లేవు. ఈ పక్కనే ఒకడు ఉన్నాడు, వాడిని వెళ్ళి కలిస్తే కనిపించిన వాళ్ళందరినీ వాడే కనిపించేలా చేస్తాడంట. పద వెళ్దాం. మీరు ఇలా వస్తారని ఎప్పుడైనా అనుకున్నారా? నీకు ఇలా ఒక ఫోకస్ లైట్ పెట్టి సెంటర్ కెమెరా పెడతారు, మీరు ఎప్పుడైనా అనుకున్నారా? మాకున్న దివ్య దృష్టితో మేము భవిష్యత్తు చెప్పగలము. నాన్న హైపరాది, నీకు ఫ్యూచర్ లో నీ దరిద్రాలన్నీ తొలగిపోతాయి నాయన. ఏమంటున్నాడు? నెక్స్ట్ షెడ్యూల్ నుంచి వాడు రాడంటున్నాడు. మా ఆవిడ కనిపించట్లేదు, మా ఇద్దరు పిల్లలు. అందగత్తి పిల్ల కనిపించట్లేదు. అయితే నేను ఇప్పుడు మీకు ఒకరిని ప్రవేశపెడతాను, వాళ్ళు వారేనేమో చూసుకోండి. ఓకే. తొలి చూపున దాచింది, మలి చూపున తెలిసింది, ఆ చూపుల అల్లికలోని పెళ్లి పిలుపు దాగున్నది. వయసు దారి తీసింది, వలకు ఉరకలేసింది. మీ ఆవిడేనేమో చూడండి. కాకపోయినా అవునంటాడు, కాకపోయినా అవునంటాడు. ఆవిడేం చెప్పాలన్నా కానీ ఈవిడ కాదండి మా ఆవిడ, నిజాయితీగా ఒప్పు. అవ్వా స్వామి, నేను మొన్నే 16వ పుట్టినరోజు జరుపుకున్నాను, నన్ను ఆశీర్వదించండి. ఈయనెవరు? ఆయన మీ అబ్బాయి చదివే స్కూల్లోనే చదువుతున్నాడు, మీ అబ్బాయి చదివే స్కూల్లోనే చదువుతున్నాడు. అది నాకు కోపం వస్తుంది, కోపం వస్తే కొరికేస్తాను చెప్తున్నా. అవునా? ఏది కొరకండి చూద్దాం, ఏది కొరకండి చూద్దాం. రెడీ. ఈవిడ మా ఆవిడ కాదు కానీ ఇంకోరెవరు, మా ఆవిడ మాకు బాగా గుర్తు, పిలిపించండి. ఇంకొకరిని ప్రవేశపెడుతున్నాను. అరే ఆ స్టెప్ వేస్తే 20 గుట్లు పడి ఉండి. అయితే లిప్ లాక్ ఇవ్వాలనుందా? సెర్లక్ తినిపెన్లాని ఉంది, సెర్లక్ తినిపెన్లాని ఉంది. చిమ్ములో 22 ఇయర్స్ గా పెంచుతున్నాడు బాడీ. అబ్బో ఏజ్ తెలిసిపోయింది. 22 ఇయర్స్ నుంచి జిమ్ లో ఉన్నావంటే నీ ఏజ్ ఏంటి? నా నోటిదూల వల్ల నేనే ఇరుక్కున్నానా? అప్పుడప్పుడు ఎత్తుకునే ఆంటీలు కూడా ఇప్పుడు ఎత్తుకోరేమో. మన పేరు ఎలా ఉంది? ఇద్దరిది పేరు అంటారా? తన డాన్స్ ఎక్కడ, నీ డాన్స్ ఎక్కడ, నీ డాన్స్ ఎక్కడ? ఈవిడ కూడా మా ఆవిడ కాదండి. అయితే ఇంకొకరిని ప్రవేశపెడతాను, మిగతా ఇద్దరిని చూడండి.
బాబా అసలు ఎవరు మమ్మల్ని పిలిచింది? ఎవరూ పిలవట్లేదు, ఒకసారి పిలవండి మీరే అడిగితే పిలిచాం. ఏవయ్యా కనీసం వీళ్ళల్లో అయినా మీ ఆవిడ ఉందా? ఏ వాళ్ళలోనే లేదంటే వీళ్ళలో ఉంటుందారా నువ్వు అడగటం గానీ. వీళ్ళు కాదు వాళ్ళు కాదు, మా ఆవిళ్ళు వేరు. ఇప్పుడు వచ్చే వాళ్ళని చూడండి అయితే. అదే రమణం. వీళ్ళిద్దరే మా ఆవిడ. ఇదిగో ఏమండి వీళ్ళిద్దరండి, వాళ్ళెవ్వరూ కాదు. ఫస్ట్ టైం వాళ్ళ పిల్లలను వాళ్ళే అని ఒప్పుకున్నారయ్యా. మీ నిజాయితీని చూసి వాళ్ళందరినీ కూడా మీకే పిల్లలుగా ఇస్తున్నా తీసుకెళ్ళాలి. వీళ్ళిద్దరూ మనకి, వాళ్ళిద్దరూ మీకు. ఇప్పుడు ఇక్కడ నుంచి మీ ముగ్గురు నువ్వే మెయిన్. ముగ్గురు ఎలా మెయింటైన్ చేస్తారు? పొద్దున్న నీతో బ్రేక్ఫాస్ట్ చేస్తా, మధ్యాహ్నం నీతో లంచ్ చేస్తా, చంపేస్తా. అందుకే మీతో ఏం చేయట్లా. ఇంకా చెప్పాలంటే నువ్వు మంచం రెడీగా పెట్టు, నువ్వు మల్లెపూలు రెడీగా పెట్టు. మరి నేను? నువ్వు బయటకు వెళ్ళి తలుపు గొల్లెం పెట్టు. నేను మొదటి పిల్లాన్ని. అందుకే గొల్లెమైన ఇచ్చా, లేకపోతే ఒక పళ్ళెం ఇచ్చి బయటకు తెరేవాడు. కొంచెం తలనొప్పిగా ఉంది, జెండు బామ్ ఎవరు రాస్తారు? నేను రాస్తాను. నీ వల్లే తలనొప్పి నువ్వు పక్కబో. బాడీ బాగా ఒళ్ళు నొప్పులుగా ఉంది, అందరూ కలిసి మసాజ్ చేయొచ్చు కదా. ఇదేంటి స్కిట్ లో ఉందా? నా మనసులో ఉందిలే. ఇదిగో ఏరా, నువ్వు చూస్తావంటే ఏదో చేయించొచ్చు కదా. నాకెక్కడ రాసావు? మొత్తం నువ్వే రాసుకున్నావు కదా. మీరు ఫస్ట్ లోపలికోండి, మీరు కూడా లోపలికోండి. అరే మా వెళ్ళను కూడా లోపలికి పంపంటాడు. నీకు మాత్రం కత్తిలాంటి అమ్మాయి, నాకు మాత్రం గడపర్లాంటి అమ్మాయి. ఒరే ఒక్కరు కనపడట్లేదంటేనే ముగ్గురు ఇచ్చాడు, ముగ్గురు కనపడట్లేదంటే 9 మందిని ఇస్తాడు. కలవపడమే కానీ పీకేదేం లేదు కదా. బయటికి రా, మా ముగ్గురు పిల్లలు కనిపించట్లేదు. నాన్న అది ఆశకి హద్దుండాలి. స్వామి మీ ఆశ మోసం నాకు తెలిసాయి. మీరు మోసం చేస్తున్నారు నన్ను. మీకు ఇప్పుడు వచ్చే వల్లే ఇంక మీ జీవితానికి గతి. మరే మనం బుక్ అయినందుకు కూడా బాధ లేదు కానీ ఇన్నాళ్ళకి ఇడికి తక్కువ క్యారెక్టర్ ఇచ్చారా స్వామి. రోజా గారు చాలా హిలేరియస్ గా ఉంది. థ్యాంక్ యూ మేడం. భలే ఉన్నాయి అసలు కాంబినేషన్స్ అండ్ పంచెస్ అయితే హిలేరియస్ గా ఉంది. థ్యాంక్ యూ. నీకు నరేష్ మధ్య అయితే ఇంకా అసలు సూపర్. నరేష్ గారు నాకు జబర్దస్త్ లో బాగా నచ్చిన ఆర్టిస్ట్ ఎవరు అంటే నరేష్ గారు మేడం. బాగా చాలా బాగా, నిజంగా చాలా టాలెంటెడ్ అసలు. భలే ఉంది, చాలా ఎంజాయ్ చేస్తాను. మనో గారు సూపర్. ముందు స్టేజ్ సూపర్ గా నిండుగా ఉంది, కలర్ఫుల్. ఎంతో ఇష్టమైన నరేష్ ని మామూలు చేసుకోవాలి. అది ఫినిషింగ్ చాలా బాగుంది. ఆ అమ్మాయి కూర్చోగానే నరేష్ ఒక్కసారి పరిగెత్తాడు, అది హైలైట్. సూపర్.